عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قد جاءكم بصائر من ربكم، فمن أبصر فلنفسه ومن عمي فعليه وما أنا عليكم بحفيظ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే అన్ఆమ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 104లో అంటున్నారు: నిస్సందేహముగా మీ వద్దకు దివ్య జ్ఞానం వచ్చేసింది. ఎవరైతే తమ జ్ఞాన నేత్రాలను ఉపయోగిస్తారో అది వారికే ప్రయోజనం. ఎవరైతే గుడ్డిగా వ్యవహరిస్తారో అది వారికే నష్టం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరికీ 2 కళ్ళైతే ఇచ్చాడు, అది అందరికీ ఇచ్చాడు. కానీ 2 కళ్ళతో పాటు ఒక జ్ఞాన నేత్రం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య దృష్టిని ఇచ్చాడు. దానినే బసాయిర్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఫమన్ అబ్సర, ఆ జ్ఞాన నేత్రాలతో ఎవరైతే పరిశీలిస్తారో, చూస్తారో వారికే ప్రయోజనం. ఎవరైతే ఆ జ్ఞాన నేత్రాల్ని ఉపయోగించరో, గ్రుడ్డిగా వ్యవహరిస్తారో అది వారికే నష్టం. ఈ జ్ఞాన నేత్రాలు ఇహలోకంలో ఎలా ఉపయోగపడతాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి అందరికీ కళ్ళు ఇచ్చాడు. అందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచక్షణ జ్ఞానము అనేది ఇచ్చాడు. వాటితో ప్రపంచంలో అన్నీ తెలుసుకుంటున్నాడు మానవుడు. మంచి చెడు అన్నిట్లో విచక్షణ తెలుసుకుంటున్నాడు. కానీ ధార్మిక విషయాలలో కొంతమంది ఆ జ్ఞాన నేత్రాలను ఉపయోగించరు. ఎవరిపైన ఆధారపడిపోతారు. తమ పెద్దలపైన, తమ తాత ముత్తాతలపైన, తమ పండితులపైన, తమ పూజార్లపైన, తమ నాయకులపైన ఆధారపడిపోయి ఆ జ్ఞాన నేత్రాలను ఉపయోగించరు. ఇది చాలా విచారకరం. ఇహలోకంలో ఇటువంటి వారు చాలా నష్టపోతారు, పరలోకంలో ఘోరంగా నష్టపోతారు. చూడండి, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద చదువర్లు ఉంటారు,
పెద్ద పెద్ద మేధాశక్తిలో చాలా గొప్పవారు ఉంటారు. కానీ ధార్మిక విషయంలో వచ్చేసరికి అక్కడ వారు గురుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడ వారు శూన్యం అయిపోతారు. చూడటానికి ఒక దేశానికి పరిపాలిస్తూ ఉంటారు. ఒక దేశాన్ని ఎలా కావాలంటే అలా మలుపులు తిప్పుతూ ఉంటారు. అలాగే ఆర్థిక వ్యవస్థలను ఎలా కావాలంటే అలా తిప్పే మేధావులు ఉన్నారు. కానీ ధార్మిక విషయంలో ఎందుకు వాళ్ళు ఆలోచించట్లేదు? ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక విషయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశ కార్యక్రమము ప్రారంభించేటప్పుడు మక్కాలో మేధావులు లేరా? ఉన్నారు. నాయకులు లేరా? ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులు ఉన్నారు. పారసీక సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. వారి దగ్గర పెద్ద పెద్ద మేధస్సులు ఉన్నారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి సందేశము వారికి అర్థం కాలేదు. ఒక బానిసగా జీవిస్తున్నటువంటి బిలాల్కి అర్థమైపోయింది. ఒక బానిసగా ఉన్నటువంటి సుమయ్యకు అర్థమైపోయింది. ఒక నాయకుడు ఇంట్లో ఉన్నటువంటి నాయకురాలు హిందాకి అప్పుడు అర్థం అవ్వలేదు ప్రారంభంలో. అలాగే ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప నాయకులు దాన్ని జీర్ణించుకోలేదు. అప్పటికే గ్రంథ ప్రజలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు. యూదులైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రోజు కలిసేవారు, రోజు ఆయనతో సహవాసం ఉండేది, కలయిక ఉండేది. మదీనాలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉండేవారు, యూదులు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎందుకు వారు విశ్వసించలేదు? అదే యూదుల్లో ఉన్నటువంటి అబ్దుల్లా బిన్ సలాం ఎందుకు విశ్వసించారు? అదే క్రైస్తవుల్లో ఉన్నటువంటి నజాషి ఎందుకు విశ్వసించారు? అదే క్రైస్తవుల్లో ఉన్నటువంటి వర్ఖా బిన్ నౌఫిల్ ఎందుకు విశ్వసించారు? ఇవన్నీ చూసినట్లయితే అసలు విషయం వీరికి ఇచ్చినటువంటి జ్ఞాన నేత్రాలను ఉపయోగించలేదు. దానికి అడ్డు ఏం పడింది? ఒక ఉదాహరణ ఇస్తాను. మనం వేసుకున్నటువంటి కళ్ళజోడు ఉంది, దీనిపై బాగా మసి అంటుకొని ఉంది, ఏమీ కనిపించదు మాకు. అలాగే కళ్ళజోడుకి తెర పడిపోయి ఉంది, ఏమీ కనిపించదు. అప్పుడు ఆ వ్యక్తి చేయవలసింది ఏంటంటే మసిని శుభ్రం చేయాలి, ఆ తెరని పక్కకు తప్పించాలి. అప్పుడు అర్థమవుతుంది, కనిపిస్తుంది. అయితే వారి యొక్క నష్టాలు ఇంత అంత కాదు. ఇహములో కూడా చాలా నష్టపోతారు, పరములో కూడా చాలా నష్టపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక చోట అంటున్నారు, 25వ సూర ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ 29. యౌమ యఉజ్జు ज़ालिम అలా యదైహి యఖూలు యా లైతని ఇత్తఖజ్తు మఅ రసూలి సబీలా యా వైలతా లైతని లం అత్తఖిద్ ఫులానన్ ఖలీలా. ఆ రోజు ఇక్కడ దుర్మార్గులు అని తర్జుమా చేశారు. జాలిం అంటే ముష్రికులు అని ఎక్కువగా అర్థం వస్తుంది. బహుదైవోపాసన చేసేవారు జాలింలు. యఉజ్జు జాలిం, ముష్రికులు తమ చేతి వ్రేళ్లను కొరుక్కుంటారు, తమ చేతిని కొరుక్కుంటారు, మరియు ఇలా గగ్గోలు పెడతారు, కేకలు వేస్తూ ఉంటారు, మెర పెడుతూ ఉంటారు. యౌమ యౌమ యఉజ్జు ज़ालिम అలా యదైహి యఖూలు యా
సబీల. అయ్యో మేము ప్రపంచంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గము నడిస్తే ఎంత బాగుందో. చూసారా, ప్రపంచంలో వారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గము తెలిసింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి సందేశం తెలిసింది, ధర్మం తెలిసింది. కానీ అయినప్పటికీ వారు ఎవరి మార్గాలు అనుసరించారు? యా వైలత లైతని లమ్ అత్తఖిజ్ ఫులానన్ ఖలీలా. ఫలానా అని ఇక్కడ చెప్పడం జరిగింది అరబిక్లో. ఫలా అంటే అక్కడ ఎవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తాత ముత్తాతలు అవ్వచ్చు, తమ నాయకులు అవ్వచ్చు, తమ గురువులు అవ్వచ్చు, మత పెద్దలు అవ్వచ్చు, పూజారులు అవ్వచ్చు. ఫలానా వారికి నేను స్నేహం చేసుకోకపోతే ఎంత బాగుంది. లమ్ అత్తఖిజ్ ఫులానన్ ఖలీలా లకద్ అదన్నని అని జిక్రి బఅద ఇజ్ జాని. నా వద్దకు సందేశం వచ్చిన తర్వాత నన్ను మార్గం నుండి తప్పించారు వీళ్ళు. ఇప్పుడు దీనికి నేను ఉదాహరణ ఇస్తాను అర్థమవటానికి. ఆ ఉదాహరణ ఏంటంటే ఉమయ్యా ఉన్నాడు. ఎవరు ఉమయ్యా? మక్కాలో ఉండే నాయకుల్లో ఒక నాయకుడు. ఉమయ్యా దగ్గర బిలాల్ బానిస. బిలాల్కి అర్థమయ్యింది, కానీ ఉమయ్యాకి అర్థం అవ్వలేదు. బిలాల్కి ఎందుకు అర్థమయ్యింది? బిలాల్కి ఎందుకు అర్థమయ్యిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలో ఆధారం ఉంది, సాక్ష్యం ఉంది. ఉమయ్యాకి ఎందుకు అర్థం అవ్వలేదు? ఎందుకు అర్థం అవ్వలేదంటే నేను ఒక నాయకుడిని, ఇక్కడ అందరు నాయకులు ఎవరు కూడా నమ్మలేదు, ఈ నాయకులు నమ్మలేదు కదా, నేను నమ్మితే ఎలా ఉంటుంది, కాబట్టి నేను నమ్మను. అయినా మా పూర్వీకులందరూ కూడా విగ్రహాలను చేశారు, 360 విగ్రహాలని పూజించారు మక్కాలో. ఇప్పుడు నేను దాన్ని విడిచిపెట్టి నిన్న కాక మొన్న వచ్చినటువంటి ముహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట నేను వింటావేంటి? అయినా ఈయన నాయకుడు కాదు కదా, ఈయన పెద్ద ధనవంతుడు కాదు, ఈయన ఒక అనాథ, యతీం, తల్లిదండ్రులు లేని పిల్లవాడు, మా ముందే పెరిగాడు. ఈయన చెప్పడం ఏంటి? ఇవన్నీ ఏమయ్యాయి? మసిలాగా అడ్డొచ్చేసాయి. ఇవన్నీ ఆటంకాలు. ఈ ఆటంకాల కారణంగా ఈ లోకంలో చాలామంది సత్యం అర్థమైనప్పటికీ కూడా స్వీకరించరు. చాలామందికి తెలుసు సమాధులను ఆరాధించటము తప్పు అని, సమాధుల దగ్గర సజ్దా చేయటం తప్పని, జెండాలు, సమాధులు, అలాగే పీర్లు, వాటిని పూజించడం తప్పని తెలుసు. అయినా దానిని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎందుకు ఆడికి వెళ్తున్నారు? ముస్లింలలో మా పెద్దలు ఇలా చేశారు, మా గురువులు ఇమాములు ఎప్పుడు కూడా చెప్పలేదు తప్పని, మా నాయకులు కూడా ఇలా చేశారు, మా తాత ముత్తాతల కాడి నుంచి వస్తుంది ఇది ఒక గొప్ప ఆటంకం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వైదా ఖీల లహుం ఇత్తబిఉ మా అంజలల్లాహు ఖాలు బల్ నత్తబిఉ మా అల్ఫైనా అలైహి ఆబానా. అల్లా మీకు పంపినటువంటి మాటను పాటించండి, అల్లా ఏదైతే పంపించారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా దాన్ని అనుసరించండి అంటే వారంటారు, లేదు మా తాత ముత్తాతల్ని మేము అనుసరిస్తాం. అవలౌ కాన ఆబాహుం లా యాకిలూన షై'అన్ వలా యహ్తదూన్. మీ తాత ముత్తాతలకు తెలియక వారు సమాధుల్ని పూజించారు, విగ్రహాలను ఆరాధించారు, సృష్టిని పూజించారు. మీకు తెలుసుండి కూడా చేస్తారా తప్పని? కాబట్టి దైవం అనేవాడు ఉన్నాడు, ఆయన ఒక్కడే సృష్టిని పరిపాలించే సృష్టికర్త. సృష్టి కాదు, పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు. సృష్టిలో రాసి కాదు, సృష్టిని ఉనికిలో తీసుకొచ్చేవాడు. నిద్రపోయేవాడు కొనుక్కోవాడు కాదు, నిద్ర కొనుక్కులు ఇచ్చువాడు. ఆకలి దప్పికలు గలవాడు కాదు, ఆకలి దప్పికలను తీర్చువాడు. మరణం పొందేవాడు కాదు, మరణాన్ని ఇచ్చువాడు, జీవన మరణాన్ని ప్రసాదించువాడు అయినటువంటి సృష్టికర్త అల్లా. ఆయన్ని విశ్వసించండి అని అల్లా సందేశం వస్తే
లేదు మా తాత ముత్తాతల పద్ధతి మేము అనుసరిస్తాం, మా పూర్వీకులు మా పెద్దలు అనుసరించింది మానేస్తామా? వారికి ఏమైనా తెలియదా? వారి తెలివి తక్కువాలా ఏంటి? ఇదే గొప్ప ప్రమాదకరం. అందుకే ఆ రోజు తీర్పు దినం నాడు వీళ్ళు ఏమంటారు? ఆ రోజు వఖాలల్లదీ నస్తజ్ఇఫు లిల్లదీ నస్తక్బరు లౌలా అంతుం లకున్నా ముహ్తదీన్. బలహీనులు, ఇక్కడ చూడండి మళ్ళా బలహీనులు అంటున్నాడు. బలవంతులతో అంటారు. బలవంతులు ఎవరు? నాయకులు, ఆర్థిక పరంగా నాయకత్వం వహించేవాళ్ళు, రాజకీయంగా నాయకత్వం వహించేవారు, పెద్దవారు, బలవంతులు. ఎవరికైతే అల్లా ఈ లోకములో పదవులు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, రాజకీయంగా వారికి గొప్ప స్థాయిని ఇచ్చాడు, ఈ బలవంతులు బలహీనుల చేతిలో కీలుబొమ్మల్లాగా ఆట ఆడుతూ ఉంటారు ఈ లోకములో. బలవంతులు బలహీనుల్ని ఉపయోగించుకొని తమ రాజకీయ లబ్ధిని పొందుతూ ఉంటారు అని ఈ ఆయతలో వస్తుంది. ఇది 34వ సూర సబా ఆయత్ నంబర్ 31. వఖాలల్లదీన నస్తజ్ఇఫు లిల్లదీన నస్తక్బరు లౌలా అంతుం లకున్నా ముమినీన్. మీరు గనక లేకపోతే మేము కూడా విశ్వసించి ఉండేవారము, విశ్వాసంలో చేరేవారము, మేము కూడా సన్మార్గంలో వెళ్ళేవారము, సృష్టికర్త అయినటువంటి అల్లాహను ఆరాధించే ఏకత్వాన్ని మేము కూడా పొంది ఉండేవారు. ఖాలల్లదీన నస్తక్బరు లిల్లదీన నస్తజ్ఇఫు అసదద్నాకుం అనిల్ హుదా. పెద్దవాళ్ళు అంటున్నారు మేము ఏమైనా చెయ్యి పట్టుకొని ఆపామా వెళ్ళొద్దని? చెయ్యి పట్టుకొని మిమ్మల్ని అడ్డగించామా? అసలు ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక ఊరు ఉంది, ఊరిలో నాయకులు ఉన్నారు, పెద్దలు, ఆ ఊరు మొత్తానికి నాయకులు. అందులో బలహీనులు కూడా ఉన్నారు ఊరిలో. బలహీనులకి తౌహీద్ అర్థమైంది. బలహీనులు తౌహీద్ స్వీకరించడానికి జనుపుతారు, ఎందుకంటే పెద్దలు ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటారు? ఏమిరా నువ్వు ఇస్లాం తీసుకున్నావా? నువ్వు ముస్లిం అయిపోయావా? నువ్వు అందులో కలిసిపోయావా అని అంటారని తమ నాయకులతో ఇక్కడ వీళ్ళు భయపడతారు, జనుగుతారు. అదే విషయం అల్లాహ్ చెప్తున్నారు. అక్కడ తీర్పు దినం నాడు మీ కారణంగా మేమేమో మార్గం తప్పాము, కానీ మీరు లేకపోతే మేము సరైన మార్గము ఇస్లాం అని మాకు తెలిసింది భూలోకంలో, కానీ మీ వల్ల మేము ఇస్లాంని స్వీకరించలేకపోయాము, తౌహీద్లో నడవలేకపోయాము, ఏకత్వాన్ని ఒప్పుకోలేకపోయాము అని అంటే వాళ్ళంటారు మేమేమైనా బలవంతంగా ఆపామా? ఖాలల్లదీన నస్తక్బరు లిల్లదీన నస్తజ్ఇఫు అనహను సదద్నాకుం అనిల్ హుదా బఅద ఇజ్ జాఅకుం బల్ కుంతుం ముజ్రిమూన్. మీ దగ్గర సన్మార్గం వచ్చింది, సత్యం వచ్చింది, ఇస్లాం యొక్క సందేశం వచ్చింది, ఇస్లాంలో సత్యం వైపు వారు పిలిచారు. పిలిచిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళలేదు? మేమేమైనా బలవంతంగా ఆపామా? మీరే నేరస్తులు, మీరే నేరస్తులు, నేరం మీరు చేసి మా మీద మోపుతారా? ఈ వాదన ఎక్కడ జరుగుతుంది? అల్లాహ్ సమక్షంలో తీర్పు దినం నాడు జరుగుతుంది. ఖాలల్లదీన నస్తస్ఇబు లిల్లదీన నస్తక్బరు బల్ మకరుల్ లైల వన్నహార ఇద్ తఅమురూననా. వాళ్ళంటున్నారు బలహీనులు, లేదు మీరు రేయింబవళ్ళు మీరు మకర్ అనే పదం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ వాడారు. రేయింబవళ్ళు ఏం చేసేవారు? మీరు మోసాలపై మోసాలు చేస్తూ బల్ మకరుల్ లైల వన్నహార, రేయింబవళ్ళు మీరు మోసపూరితమైన కార్యకలాపాలు చేసేవారు. ఇజ్ తఅమురూననా, మమ్మల్ని ఆజ్ఞించేవారు ఏమని? అల్లాహను తిరస్కరించండి, సృష్టికర్త అయిన దైవాన్ని తిరస్కరించండి, పూర్వం నుంచి వస్తున్నటువంటి మా పద్ధతులను పాటించండి, సృష్టిని ఆరాధించండి. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆ పద్ధతులు మీరు పాటించవలసిందే, ఎప్పటి నుంచో వస్తున్న మా దైవాన్ని మీరు మొక్కవలసిందే అని మీరు రేయింబ
వాళ్ళు కూడా మోసపూరిత కార్యకలాపాలతో మమ్మల్ని రుద్దేవారు కదా. మరి ఆ సందర్భంలో మీ దాడికి మేము తట్టుకోలేక మార్గము తప్పాము. కానీ అక్కడ ఏమైనా సుఖం ఉందా? ఏమి సుఖం లేదు. ఇది తఅమురునా, మమ్మల్ని మీరు ఏం ఆజ్ఞించేవారు? అల్లాహ్ను తిరస్కరించండి. వజఅల లౌ అందాదా, అల్లాహ్కు సరి సమానులుగా ఈ మా దేవతలను విగ్రహాల్ని పూజించండి, ఈ సమాధుల్ని పూజించండి, జెండాల్ని పూజించండి. అందాదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ అంటున్నారు, వఅసిరు నదామతన్, ఆ రోజు వారు లోన బాధపడుతూ ఉంటారు. అయ్యో మేము భూలోకంలో ఇలా చేసి ఉంటే ఎంత బాగుండు, వీళ్ళని తిరస్కరించి నిజమైన మార్గము స్వీకరించి ఉంటే ఎంత బాగుండు అని చెప్పి లోన బాధపడుతూ ఉంటారు. కానీ అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి శిక్షను ప్రారంభిస్తాడు. సంకెళ్ళల్లో బంధించి వారికి నరకం వైపు ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. నరక ద్వారాల దగ్గరికి వెళ్తారు, నరక ద్వారబంధం దగ్గరికి వెళ్తారు. నరక ద్వారబంధం దగ్గర ఉన్నటువంటి దైవదూతలు కూడా అడుగుతారు, అలం యఅతీకుం రుసులున్ మిన్కుం యతులూన అలైకుం ఆయాతిల్లాహి, మీ దగ్గర ప్రవక్తలు ఎవరు రాలేరా? ప్రవక్తలు ఎవరు రాలేదా? సందేశం ఏమీ తేలేదా? మీ పాడుకాను మీరు ఇక్కడ నరకానికి ఎందుకు వచ్చారు? ఖాలు బలా వలాకిన్ హక్కత్ కలిమతుల్ అదాబి అలల్ కాఫిరీన్, వచ్చారండి, చెప్పారు. చాలామంది దైవం ఎవరు క్షుణ్ణంగా చెప్పారు, క్షుణ్ణంగా దైవం ఎవరో మాకు చెప్పారు, అర్థమైనట్టు కూడా చెప్పారు. కానీ మేము తిరస్కరించాము. కారణము మా నాయకులతో భయపడి, నాయకులు మమ్మల్ని హింసిస్తారని, పీడిస్తారని, జైళ్ళ పాలు చేస్తారని, వ్యాపారాలు పాడు చేస్తారని, మా జీవితాలు గందరగోళం చేస్తారని, ఇవన్నీ ఎందుకులే, ఈ నాయకులు చెప్తున్నారు కదా అల్లాహ్ను తిరస్కరించండి, సృష్టికర్తను తిరస్కరించాము, ప్రవక్త యొక్క మార్గాన్ని తిరస్కరించాము. ఇవన్నీ కూడా అక్కడ జరగబోతాయి. యౌమ తరల్ ముజ్రిమూన నాకిసు రూసి మిన్ రబ్బిహిం రబ్బనా అబ్సరనా వ సమీనా ఫర్జినా నఅమల్ సాలిహా. అల్లాహ్, ఈరోజు మేము చూసుకున్నాము, నరకము వాస్తవమని, స్వర్గం వాస్తవమని చూసుకున్నాము. కాబట్టి మరలా మమ్మల్ని తిరిగి ప్రపంచంలో పంపించు, మేము సదాచరణ చేసి వస్తాము. కానీ అక్కడ అవకాశం లేదు, అక్కడ అవకాశం లేదు. వఖాల అల్లదీన కఫరు లిల్లదీన ఆమను ఇత్తబిఉ సబీలనా బల్ నహ్మిల్ ఖతాయాకుం. ప్రపంచంలో సత్య తిరస్కారులైన నాయకులు మమ్మల్ని ఏమనేవారంటే, మమ్మల్ని అనుసరించండి అయ్యా, ఏం మేము తెలివి తక్కువ వాళ్ళమా ఏంటి? ఇంత పెద్ద హోదాల్లో పదవుల్లో ఉన్నటువంటి మమ్మల్ని తెలివి తక్కువగా చూస్తున్నారా? మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని అనుసరించండి. ఇత్తబిఉ బల్ నహ్మిల్ ఖతాయాకుం, మీ పాపాలు ఏవైనా మీరు అనుకుంటే అవి కూడా మేము మోస్తాంలే ఖయామత్ నాడు, తీర్పు దినం నాడు, అవి మేము చూసుకుంటాం. మాకు లేనిది మీకుందా? మాకు తెలియంది మీకుందా? చాలామంది అంటారు, వీడు అల్లాహ్ని నమ్ముకున్నాడండి, పెద్ద పెద్ద సాయిబులకి లేనటువంటిది వీడికుంది, వీడే పెద్ద సాయిబులాగా అని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవన్నీ విషయాలు క్షుణ్ణంగా ఖురాన్లో పెట్టాడు. బల్ నహ్మిల్ ఖతాయాకుం వమా హుం బిఖతాయాహిం మిన్ షై. అల్లాహ్ అంటున్నాడు, ఎవ్వరు కూడా ఎవ్వరి పాపం కూడా మోయలేరు ఖయామత్ నాడు. ఎవరి పాపానికి వారే బాధ్యులైపోతారు అక్కడ. వత్తఖు యౌమన్ లా తజ్జి నఫ్సున్ అన్ నఫ్సిన్ షైఆ వలా యుక్బల్ మిన్హా షఫా వలా యుక్తదు మిన్హా అదల్. భయపడండి ఆ రోజు నుండి, ఏ రోజైతే ప్రతి వారు తమను తామే కాపాడుకునే దినం ఉంటుంది. ఎవరు కూడా పనికిరారు. లా తజ్జి నఫ్సున్ అన్ నఫ్సిన్,
ఒంటరి జీవితము, ఎవరికెవరు కూడా సాయం చేయరు. సొంత భార్య భర్తకు సాయం చేయదు, భర్త భార్యకు సాయం చేయడు, కొడుకులు తండ్రికి సాయం చేయడు, తండ్రి కొడుకులకు సాయం చేయడు. ఎవరికెవరు కూడా, ఏ స్నేహితుడు ఎవరిని కూడా సాయం చేయనటువంటి దినం ఆ దినము. ఒకటి సహాయం చేయరు కదా, రెండోది చూసి ముఖం తిప్పుకుంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఏమంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సరూనహుం. ఎదర పడతారు, ఒకరినొకరు చూసుకుంటారు స్నేహితులు, కానీ పలకరించుకోరు. ఇహలోకములో అసలు గడి కూడా వాడిని విడిచిపెట్టి ఉండలేదు, కానీ అక్కడ చూసి కూడా పలకరించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, పలకరించరు. ఆ దినము, తీర్పు దినము నాడు పరిస్థితి ఇలా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అలాగే నరకములో కాలుతున్నటువంటి వారు నరకములో కాలుతూ ఉంటారు. కాలుతూ ఉండి ఏమంటున్నారు చూడండి, అల్లాహ్ నీవు అన్యాయంగా మాకు ఇందులో వేశావు అనట్లేదు. నరకంలో కాలుతూ ఏమంటున్నారు, లో కున్న నస్మౌ నాకిలు మాకున్న ఫి అస్హాబి సయీర్. భూలోకంలో మేము సత్య సందేశము, ఖురాన్ యొక్క సందేశము మా దగ్గరికి వచ్చేటప్పుడు వింటే ఎంత బాగుండే. ఖురాన్ గురించి సందేశం తీసుకొచ్చారు, చెప్పడానికి వచ్చారు, వింటే ఎంత బాగుండు. లౌకున్న నస్మౌ, ఏమవుతుంది వింటే, అవునాకిలు, మాకు బుద్ధి, వివేకము, సత్య అసత్యాల మధ్య విచక్షణ జ్ఞానము కలిగేది వింటే కదా. విననే లేదు, ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే భూలోకంలో నాయకులు ఏమనేవారు, వఖాలల్లదీన కఫరు లా తస్మౌ లిహాజల్ ఖురాన్. సత్య తిరస్కారుల నాయకులు అనేవారు, వాళ్ళ నాయకులు కూడా అవ్వచ్చు, పూజారులు కూడా అవ్వచ్చు, పండితులు కూడా అవ్వచ్చు, తండ్రి తాత ముత్తాతలు పెద్దలు కూడా, పితరులు కూడా అవ్వచ్చు. ఏమనేవారు, లా తస్మౌ లిహాజల్ ఖురాన్. నువ్వు ఏదైనా విను కానీ ఖురాన్ వినొద్దు, ఖురాన్ మాత్రం వినొద్దు. మరేం చేయాలి? వల్గౌ, డిస్టర్బెన్స్ చేసి అక్కడ కల్లోలం చేసి అక్కడ వాళ్ళు ఖురాన్ చెప్పకుండా ఆపు. ఖురాన్ అక్కడ ఎవరు వినకుండా నువ్వు వేరే గోల స్టార్ట్ చేసి, ఇవన్నీ కూడా భూలోకంలో జరిగేది. అందుకే ఆ రోజు నరకంలో కాలుతున్న వ్యక్తి అంటున్నాడు, లౌకున్న నస్మౌ ఔ నాకిలు మాకున్న ఫి అస్హాబి సయీర్. నేను విని ఉంటే ఎంత బాగున్ను, ఈరోజు నాకు బుద్ధి జ్ఞానము అక్కడ కలిగేది లోకంలో, ఇహలోకంలో. ఈరోజు నేను నరకంలో ఉండేవాడిని కాదు. చూసారా, ఒప్పుకుంటున్నాడు. అలాగే మరికొంతమంది అంటారు, నరకంలో కాలుతున్నటువంటి వారు, అల్లాహ్ నాకు అన్యాయంగా వేసాడు అనట్లేదు. ఏమంటున్నారు, మీరు ఎందుకు నరకంలో కాలుతున్నారు అని అడిగారు. మా సలకకుం ఫీ సకర్ ఖాలు లం నకు మినల్ ముసల్లీన్. మేము నమాజు చదివేవారం కాదు. ఎందుకు చదవలేదు? తల్లిదండ్రులు అన్నారు, ఇప్పుడే ఏం అవసరం లేదులే అని అన్నారు. పెద్దల్ని చూసాము, వారు కూడా పెద్దగా వెళ్ళేవారు కాదు. నాయకుల్ని చూసాము, వారు కూడా వెళ్ళేవారు కాదు. వీరందరికీ లేనిది నాకెందుకు అని నేను కూడా మానేశాను. చూశాను. కాబట్టి నీ జ్ఞానం ఏమైంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ జ్ఞానం ఎందుకు వినియోగించలేదు? గొర్రె దాటు ఎందుకు చేసావు? నువ్వు ఒక గొర్రె దాటిందని నువ్వు దాటేసావా? నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేధస్సు ఇవ్వలేదా? జ్ఞానం ఇవ్వలేదా? నీకేమర్థమైంది? మా అమ్మ నమ్మలేదు, మా నాన్న నమ్మలేదు, మా తాత నమ్మలేదు, మా ముత్తాత నమ్మలేదు. ఇది ఆత్మీయ సంబంధము. ఈ ఆత్మీయ సంబంధము అక్కడ ఉండదు, తెగిపోతుంది. అక్కడ ఒక్కటే ఉంటుంది సంబంధము, విశ్వాస సంబంధం ఉంటుంది. అందుకే నూహు అలైహిస్సలాం వారి కుమారుణ్ణి నూహు అలైహిస్సలాం కాపాడలేకపోయాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రిని కాపాడలేకపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న గారిని కాపాడలేకపోయారు. అక్కడ దేహ సంబంధం పనికిరాదు. దేహ సంబంధం పనికి వస్తే అందరికంటే ముందు
ప్రవక్తలు తమ కుటుంబ సభ్యుల్ని స్వర్గంలో తీసుకెళ్ళేవారు. కానీ నూహ్ అలైహిస్సలాం తన భార్యను తీసుకెళ్ళలేకపోయారు, లూత్ అలైహిస్సలాం తన భార్యను తీసుకెళ్ళలేకపోయారు, ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రిని తీసుకెళ్ళలేకపోయారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్నగారిని తీసుకెళ్ళలేకపోయారు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది? అక్కడ సంబంధం ఒక్కటే, అదేంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. సత్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారే ప్రయోజనం పొందుతారు. అందుకే నేను వింటే ఎంత బాగుండు, నాకు అర్థం చేసుకునే జ్ఞానం వచ్చేదే. అలాగే నేను ప్రపంచంలో నమాజ్ చేస్తే ఎంత బాగుండు, చేయని కారణంగా ఈరోజు నేను నరకానికి వచ్చేసానే అని అక్కడ బాధపడుతూ చెప్తూ ఉంటారు. మరొక చోట నరకంలో జరుగుతున్న సంఘటన అలా వినిపిస్తున్నాడు ఖురాన్. వనాదా అస్హాబున్ నారి అస్హాబుల్ జన్న అన్ అఫీజు అలైనా మినల్ మా ఔ మిమ్మా రజకకుముల్లాహ్ ఖాలు ఇన్నల్లాహ హరమ వల్ కాఫిరీన్. నరకంలో కాలుతున్నారు. స్వర్గవాసుల్ని గుర్తుపట్టారు. ఆ గుర్తుపట్టిన స్వర్గవాసులు ఎవరు? ప్రపంచంలో తౌహీద్ ఏకత్వం వైపు పిలిచేవారు, ఏకేశ్వర పాసన వైపు పిలిచేవారు, ఖురాన్ వైపు పిలిచేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం వైపు పిలిచేవారు. వారు స్వర్గంలో కనిపిస్తున్నారు. వారిని అడుగుతున్నారు, మాకు కాస్త నీళ్ళు ఇవ్వండి, తినటానికి ఏమైనా ఇవ్వండి. ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఏమైనా ఇవ్వండి. ఔ మిమ్మా రజకకుముల్లాహ్, తినటానికి ఏమైనా ఉంటే ఇవ్వండి. కాలు ఏం చేశాడు? హరాం చేశాడు. వెంటనే మేమేం కుఫర్ చేశాము, మేమేమి అవిశ్వాస వైఖరి అవలంబించాము అని వారు అడుగుతున్నారు. అల్లదీన అత్తఖజు దీనహుం లహ్వం లైబా. మీరు ధర్మాన్ని ఒక ఆట, ఒక వినోదంగా చేసుకున్నారు. అంటే ధర్మంతో ఆటనాడుకున్నారు. ధర్మాన్ని పెట్టి మీరు వ్యాపారం చేసుకున్నారు. ధర్మాన్ని ఒక ఆటగా వినియోగించుకున్నారు. ఈరోజు ఎన్ని దర్గాల దగ్గర కూర్చొని, సమాధి దగ్గర కూర్చొని వ్యాపారం చేయటం లేదు. మస్జిద్ల బయట కూర్చొని ఎంతమంది వ్యాపారం చేయట్లేదు? ధర్మం పేరుతో, తాయితుల పేరుతో, గంధాల పేరుతో, ఉరుసు కూఠాల పేర్లతో. అల్లదీన అత్తఖజు దీనహుం లహ్వం లైబా వ గర్రతుముల్ హయాత దునియా. ప్రాపంచ జీవితంలోనే మీరు మునిగిపోయారు. ప్రాపంచ జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు, పరలోకానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. వల్యౌమ నన్సాహుం కమా నసు లికా యౌమికుం హాదా. మీరు ఎలాగైతే భూలోకంలో అల్లాహ్ను మర్చిపోయారో, అల్లాహ్ కూడా ఈరోజు మిమ్మల్ని మర్చిపోయారు. చాలా ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి మనకిచ్చినటువంటి జ్ఞానము ఆ రోజు ఉపయోగించకంటే ఈరోజు ఉపయోగించాలి. ఆ జ్ఞాన నేత్రాలు ఏంటంటే మాటలు వినాలి, వినిన తర్వాత గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. ఏమండి మీరు చెప్తుంది ఎక్కడుంది ఆధారం అని అడగవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. బిలాల్ రజియల్లాహు వారికి ఏ మాత్రము కూడా జ్ఞానము లేకపోయినా ఇస్లాంని ఎలా అర్థం చేసుకున్నారు, ఆయన ఇస్లాంని ఎలా తెలుసుకున్నారు. ఆ కాలంలో చదవటము రాయటము రాని ఉమ్మీలు ఎక్కువ ఉండేవారు. ప్రవక్త కూడా అక్కడి నుండే పుట్టారు. అటువంటి ఉమ్మీలకి ఎలా అర్థమైంది? పెద్ద పెద్ద మేధస్సు ఉన్నటువంటి చదువర్లకి ఎందుకు అర్థం అవట్లేదు? వారు ఆధారాలను చూడట్లేదు. మా పెద్దలు చెప్పారు, మా నాయకులు చెప్పారు, మా పండితులు చెప్పారు, మా పూజారులు చెప్పారు, వారు వేసిన గీతను మేము దాటము. వారు ఏదంటే అదే, రాత్రిని పగలంటే పగలే, పగల్ని రాత్రి అంటే రాత్రే, వారు ఎలా అంటే అలాగే. ఇదండి జ్ఞాన నేత్రాలు వినియోగించకుండా బ్రతకటం. దీనికి ఎప్పుడు కూడా ఇస్లాం అనుమతి ఇవ్వటం లేదు. అందుకే ఇస్లాంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, కుల్ ఫాతు బుర్హానకుమ్ ఇన్ కుంతుమ్ స్వాదికీన్. మీరు సత్యవంతులైతే ఆధారం తీసుకురండి. ఇంతమంది దైవాలు ఉన్నారు కదా, అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహ వాహిద ఇన్న హాదా లషైన్ ఉజాబ్. చూడండి భూలోకంలో వారు ఏమనేవారు?
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్నగారు చివరి క్షణాల్లో ఉన్నారు, చనిపోతున్నారు, ఇంకా ఆఖరి క్షణాల్లో ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉన్నారు అక్కడే దగ్గరే. నాయకులందరూ వచ్చారు, మక్కా నాయకులు. విగ్రహారాధన కేంద్రానికి, మక్కాలో ఉన్న విగ్రహాలకి నాయకులు వాళ్ళందరూ. 360 విగ్రహాలు ఉండేవి. నాయకులతో పాటు పూజారులు కూడా ఉన్నారు అక్కడ, విగ్రహాల పూజారులు. వారందరూ కూడా చిన్నాన్న అబూ తాలిబ్ దగ్గర కూర్చొని ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కూర్చొని ఉన్నారు. వారందరూ అన్నారు, అబూ తాలిబ్ నువ్వు ఎలా పోతున్నావు కదా, పోతూ పోతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మాకు మధ్య కలిపే, ఎందుకు ఈ వైరము, ఈ వైరం ఎందుకు, విరోధం ఎందుకు? చిన్నాన్నగారు అన్నారు, ముహమ్మద్ ఎంత మాట అంటుంటారు, మంచి మాట చెప్తున్నారు, కలిసిపో ముహమ్మద్ వీళ్ళతో. చిన్నాన్న ఎందుకు కలవను, ఇప్పుడే నేను వీళ్ళతో కలుస్తాను, కానీ కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని ఒప్పుకోండి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ భూమి ఆకాశాలను సృష్టించి పరిపాలిస్తున్నటువంటి ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని ఒప్పుకోండి. మీరు తయారు చేసిన 360 విగ్రహాలు దైవాలు కాదు, ఇది మీరు మీ చేతులారా తయారు చేసుకున్నారు. వీటి ఆరాధనని విడిచిపెట్టేయండి, అల్లాహ్ యొక్క ఆరాధనని, సృష్టికర్తను ఆరాధిస్తారని ఒప్పుకోండి, ఇప్పుడే కలుస్తాను నేను. వాళ్ళు ఏమన్నారు? ముక్త కంఠంతో అందరూ కలిసి అన్నారు, అజాలల్లాహు ఆలిహతన్ ఇలాహ వాహిద ఇన్న హాదా లషైన్ ఉజాబ్. సూర స్వాత్ సూర నంబర్ 38 ఆయత్ నంబర్ 5. ఇన్ని దైవాలను తీసేసి ఒక్క దైవం అంటాడండినా? ఏమయ్యా, ఎక్కువ మంది ఉంటే మంచిదా, తక్కువ మంది ఉంటే మంచిదా? ఒక్కడైతే చూస్తాడు, చూడకపోవచ్చు. ఇంతమంది అయితే ఒకరు కాబట్టి ఒకరైనా చూస్తారు కదా, ఇంత కూడా నీకు జ్ఞానం లేదా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇవన్నీ కూడా విగ్రహాలయ్యా, మీరు తయారు చేసుకున్నారు, ఇందులో ప్రాణం లేదు, జీవం లేదు, ఇది చూడలేదు, వినలేదు, ఏ పని చేయలేదు, తినలేదు, త్రాగలేదు. నువ్వేమైనా ఒక 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు తీసుకుని 5 రూపాయలు ఇమ్మంటే కూడా ఏమీ లేదు ఇందులో. ఇటువంటి వాటిని పూజిస్తున్నారంటే మీరు సృష్టికర్తను, నిన్ను, నన్ను, సమస్త మానవులను, సమస్త జీవజాతులను, సృష్టినంతటినీ సృష్టించి పరిపాలిస్తున్నటువంటి సృష్టికర్త అల్లాహ్ ఉన్నాడనే విషయం మీకు కూడా తెలుసు. మరి ఆయన ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఆయన్ని నమ్మండి. లెగిసిపోయి అంటున్నారు, మా తాత ముత్తాతలందరూ కూడా మతి లేనివారా, బుద్ధిహీనులా, ఏమనుకుంటున్నాను? ఎప్పటి నుంచో మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నటువంటి దీన్ని విడిచిపెట్టమంటావా? గొడవ అయిపోయింది. లేచి వెళ్ళిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళా వచ్చి అక్కడే నిలబడ్డారు. ఏం చేస్తాడో చూద్దాం ఈయన చిన్నాన్న దగ్గర కూర్చున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. యా అమ్మీ కులు లా ఇలాహ ఇల్లల్లాహ్, చిన్నాన్న మీరైనా చదువుకోండి లా ఇలాహ ఇల్లల్లాహ్. వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. వీళ్ళందరూ అంటున్నారు, అబూ తాలిబ్ పోతూ పోతూ మీ తాత ముత్తాతల ధర్మాన్ని విడిచిపెట్టేస్తావా? నువ్వే కదా నాయకుడు ఇక్కడ, అసలు పెద్ద పూజారులందరూ మీరే కదా, మీ వంశం, మీ కుటుంబం పెద్ద పూజారులు, మీ కుటుంబంలోనే ఇలా ఇంటివాడు వచ్చాడు, విగ్రహాలను తప్పంటున్నాడు ఈయన. మరి మీ కుటుంబంలోనే కదా ఇదంతా కూడా పూజలు ఇవన్నీ జరుగుతాయి. అబూ తాలిబ్కి చెప్పి లాస్ట్ అబూ తాలిబ్ అన్నారు, ఫఅబా యఖూల లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను చదవను లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను అల్లాహ్ నమ్మను, సృష్టికర్త ఒక్కడే దేవుడు అని నమ్మను, నేను మా తాత ముత్తాతల ధర్మం పైనే పోతాను అని చెప్పి వెళ్ళిపోయారు. చనిపోయారు. ఆయన జ్ఞాన నేత్రాలని వినియోగించారా? వినియోగించలేదు. ఎందుకు వినియోగించలేదు? పెద్దలు, పదవులు, హోదా, గౌరవము, మర్యాద, డబ్బు, ధనము, ఇహలోకము పోతుందని భయముతో. పదవి పోద్ది, గౌరవం పోద్ది, అక్కడికక్కడే తిడతారు. ఇక మరొక విషయం చూడండి, అదే ఊరిలో మక్కాలో ఉన్నటువంటి ఒక బానిస బిలాల్, ఉమయ్యా దగ్గర బిలాల్ బానిసగా ఉండేవాడు. మండు తెండలో మట్టిలో పడుకోబెట్టి బండరాయి పెట్టి కొరడా తీసి కొడుతున్నాడు ఉమయ్యా. నువ్వు అల్లాహను విడిచిపెట్టి మా విగ్రహాలు దేవుడని చెప్పు. బిలాల్ అంటున్నాడు, ఉమయ్యా నేను నీ బానిసనే, కానీ నా దేహం నీ బానిస, నా ఆత్మ కాదు.
నా దేహము నీ బానిస, నా ఆత్మ కాదు. నా ఆత్మ అల్లాహ్ యొక్క బానిస. కాబట్టి నువ్వేం చేయాలన్నా దేహాన్ని చేసుకోగలవు, ఆత్మని ఏం చేయలేవు. చూడు, ఒక కుండని కొట్టేటప్పుడు అది టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది. ఈ బిలాల్ని కూడా కొట్టి చూడు, అహద్ అహద్ అనే శబ్దం వస్తుంది. దైవం ఒక్కడే 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 అని వస్తుంది. ఇద్దరు ముగ్గురు అనేకమైన దైవాలు ఎప్పుడు కూడా రాదు ఈ బిలాల్ యొక్క గుండెలో నుంచి. ఈ గుండెలో నుంచి, ఈ దేహంలో నుంచి ప్రాణం పోతుందేమో కానీ కలిమా మాత్రము లా ఇలాహ ఇల్లల్లాహ్ పోదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వలౌ కుతిలు వలౌ హర్రికు, నిన్ను కాల్చినా నిన్ను చంపినా నువ్వు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టవద్దు. ఆయనతో పాటు ఎవరిని కూడా భాగస్వాములుగా కలపవద్దు, షిర్క్ చేయవద్దు. బిలాల్ ఇలాగా తెగదీసి సత్యాన్ని చెప్పేస్తారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గం తెరుస్తాడు. బిలాల్ విముక్తిని పొందుతాడు బానిసత్వం నుండి. మరి అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని తీసుకొని జాఫర్ రదియల్లాహు అన్హు వారు నజాషి అబ్షీనియా దగ్గరికి వెళ్తారు. నజాషి దగ్గరికి. నజాషి ఎవరు? ఇక్కడ ఒక బానిస గురించి మనం విన్నాం, కానీ అక్కడ నజాషి ఎవరు? ఒక రాజు, ఇథియోపియాకి రాజు. ఆ కాలంలో అబ్షీనియా రాజు. రాజుకి సత్యం అర్థమైపోయింది. జాఫర్ చెప్పినటువంటి మాటలు విని అర్థమైపోయింది. రాజు అన్నాడు, జాఫర్, నువ్వు చెప్పినటువంటి ఈ సందేశము ఎంత నిజమంటే, కింద నుంచి ఒక చిన్న గడ్డి పరక తీసి ఇంత కూడా, గడ్డి పూస చిన్న తీసి ఇంత కూడా ఇందులో తేడా లేదు. ఇది అక్షరాలు ఖచ్చితము నిజము. కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను. వైదా సమీఉ మా ఉన్జిల ఇల రసూలి తరా ఐనుహుమ్ తఫీజు మిన దమ్మి యఖూలూన రబ్బనా ఆమన్నా ఫక్తుబ్నా మా షాహిదీన్. అల్లా, నా పేరు విశ్వాసులలో రాసుకో, నేను కూడా కలిమా చదువుకుంటున్నానని ఆయన కూడా కలిమా చదువుకుంటున్నారు. నజాషి ఒకవైపు ఒక బానిస, ఒకవైపు ఒక రాజు. ఆ రాజుకి సత్యం అర్థమయ్యింది, కానీ ఆ రాజుకి ఆటంకం కలిగించారు ఎవరు? మంత్రులందరూ కూడా, ఆ రాజ్యంలో ఉండే పూజారులందరూ కూడా. కానీ అందరినీ త్రోసిపుచ్చాడు ఆయన. అలాగే మక్కా నుంచి చాలా ధనరాశులు తీసుకొచ్చారు. దేనికి? లంచం ఇవ్వటానికి రాజుకి. ముస్లింలందరినీ కూడా అక్కడి నుండి తీసేయండి, మీ రాజ్యంలో వచ్చి ఉన్నారన్నారు. ఆ లంచాన్ని కూడా విసిరివేశాడు. మీ లంచం నాకు అవసరం లేదు, పోటీ. ఈయన చెప్పిన మాట నిజము. హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు తీసుకొచ్చినటువంటి ఆ గ్రంథము, ఈ గ్రంథము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి ఖురాన్, ఈ రెండు ఒకే వెలుగులో నుంచి వచ్చిన రెండు జ్యోతులు అన్నాడు. కలిమా చదువుకున్నాడు. చూసారా సోదరులారా? అలాగే రోమన్ రాజు హెర్క్యులిస్, ఆయన దగ్గర కూడా సందేశం వెళ్ళింది. ఆయన ఏమన్నాడు? సందేశం వినిన తర్వాత, మాకు కూడా తెలుసు ఒక ప్రవక్త రానున్నారని, ఇప్పుడు నాకు అర్థమైంది ఆయన ఈయనే అని. భవిష్యత్తులో నా కాళ్ళు ఎక్కడున్నాయో అక్కడి వరకు ఆయన రాజ్యం వస్తుంది అన్నాడు. ఆయన నా దగ్గర బ్రతికి ఉంటే, ఇక్కడ ఉంటే నా దగ్గర ప్రత్యక్షంగా ఆయన పాదాలు కడుగుతానన్నాడు. ఆయన్ని నమ్మవలసింది అని అన్నాడు. మొత్తం అందరూ కూడా ఫాదర్లు కూర్చొని ఉన్నారు. ఆ ఫాదర్లు అంటే ఎవరు? ఆ కాలంలో రోమన్ క్యాథలిక్ మిషనరీ ఉండేది. రోమన్ క్యాథలిక్ మిషనరీ యొక్క పండితులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఫాదర్లు ఎవరైతే పెళ్లి చేసుకోరు బ్రహ్మచారి తత్వాన్ని, వారందరూ ఒక్కసారిగా బయటకు పారిపోవడానికి ప్రయత్నించారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. ముందే తలుపులు వేసాడన్నీ కూడా. రండి రండి ప్రజలారా, పండితులారా, రండి రండి, నేను మిమ్మల్ని పరీక్షించానని చెప్పానే కానీ నిజంగా చెప్పలేదు అన్నాడు. చూసారా ఏమైపోయాడు వీళ్ళ? సత్యం అర్థమైన తర్వాత ఏదడ్డింది? ఓహదా పదవి పోద్ది, కుర్సీ పోద్ది, ఇక్కడ ఉన్నటువంటి ఈ భోగం రాజభోగం పోతుంది, అయ్యో చాలా ప్రమాదకరం అని చెప్పి వెంటనే మారిపోయాడు. చూసారా? ఇక్కడ ఇది అడ్డమైంది. ఇదే విషయము ఖయామత్ నాడు నరకములో కాలుతూ వాళ్ళు చెప్తారు, అయ్యో నా పాడుగాను, ఈ పండితులు ఈ పూజారుల వల్ల నేను మార్గము తప్పిపోయాను అని ఏడుస్తూ ఉంటాడు. చూడండి ఖురాన్లో ఆ విషయం చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
యౌమ తుకల్లము వజూహుం ఫిన్నార్ యఖూలూన యా లైతనా అతానా అల్లాహ్ వ అతానా రసూల రబ్బనా ఇన్నా అతానా సాదతనా వ కుబ్రానా ఫజల్లూనా సబీల. ఆ రోజు నరకంలో వారి ముఖాలు కాలుస్తున్నారు, నరకంలో ఇటు అటు తిప్పి. సూరే అహ్జాబ్ 33వ సూర ఆయత్ నంబర్ 63. నరకములో ఇటు అటు తిప్పి వారి ముఖాలు కాలుస్తున్నారు. కాలుస్తుంటే వారు అంటున్నారు, ఓ మా ప్రభు, మేము మా పెద్దలు, మా పండితులు, మా పూజారుల మార్గాన్ని అనుసరించాము, వారు మమ్మల్ని మార్గం తప్పించారు, కాబట్టి మమ్మల్ని ఎంతైతే శిక్షిస్తున్నావో మా పూజారులు, మా పండితులకు రెట్టింపు శిక్షనివ్వు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఖురాన్లో, హదీస్లో ఉన్నాయి. దీనికి ఆధారాలు ఉన్నాయి, దీనికి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి జ్ఞాన నేత్రం అనేది ఎవరైతే ఉపయోగిస్తారో వారే సత్య మార్గంపై ఈ లోకంలో కనిపిస్తారు మనకు. ఎవరైతే జ్ఞాన నేత్రాన్ని వినియోగించారో, గ్రుడ్డిగా వ్యవహరిస్తారో వారికి సత్యం ఎన్నటికీ దొరకదు. కద్ జాఅకుం బసాయిరు మిర్ రబ్బికుం ఫమన్ అబ్సర ఫలినఫ్సి వమన్ అమియ ఫఅలై. ఇక్కడ రెండు ఉంది, బసర అమియ. బసర అంటే కంటిని వినియోగించటం, వారు మార్గం పొందుతారు. అమియ గ్రుడ్డిగా వ్యవహరించడం. ధర్మంలో చాలామంది గ్రుడ్డిగా వ్యవహరిస్తారు. ఏం చెప్పినా మా పూజారి గారు చెప్పిందే నమ్ముతాం, మా పండితులు గారు చెప్పిందే నమ్ముతాం, మా పెద్దలు చెప్పిందే నమ్ముతాం. ఇంకా వీళ్ళు ఏమి కూడా ఆధారాలు, పుస్తకాలు, గ్రంథాలు ఏమి వద్దు. ఒక గొర్రె వెళ్ళింది కాబట్టి నేను కూడా అటే వెళ్తాను, ఒక గొర్రె దాటింది నేను కూడా దాటుతాను. ఎందుకు దాటుతుంది, ఎందుకు వెళ్తుంది, అది అనవసరం. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖండించి అంటున్నారు, మీరు అలా కాకండి. వలా తకూను కల్లదీన నసుల్లాహ్, అల్లాహ్ను మర్చిపోయే వారి మాదిరిగా కాకండి. ఫాన్సావ్ అన్ఫుసకుం, వారు తమనే మర్చిపోతున్నారు. కాబట్టి అల్లాహ్ విషయాలు రాగానే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాలు జ్ఞానాన్ని దాన్ని వినండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఫస్ట్ అలా అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్, మీకు తెలియకపోతే తెలిసిన వారిని అడగండి. ఈయన చెప్పాడు కరెక్టా కాదా, వేరే వాళ్ళని అడగండి, మరొకరిని అడగండి, పరిశీలన చేయండి. సత్యమైతే స్వీకరించండి, అసత్యమైతే తిరస్కరించండి. అల్లాహ్ అదే అంటున్నారు, కద్ జాఅకుం బసాయిర్ మిర్ రబ్బికుం. మరో చోట ఏమన్నాడు, కద్ జాఅకుముల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్, మీ వద్ద మీ ప్రభు వద్ద నుండి సత్యం వచ్చేసింది. మీ వద్ద మీ ప్రభు వద్ద నుండి కులిల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా ఫల్యుమిన్ వమన్ షా ఫల్యక్ఫుర్. 18వ సూరా సూరే కహఫ్ ఆయత్ నంబర్ 29. మీ వద్ద సత్యం వచ్చింది, ఇష్టమైన వారు స్వీకరించవచ్చు, ఇష్టమైన వారు తిరస్కరించవచ్చు. అల్లాహు అక్బర్. ఫమన్ షా ఫల్యుమిన్ వమన్ షా ఫల్యక్ఫుర్. ఎవరిష్టం వస్తే వారు స్వీకరించండి, ఎవరిష్టం వస్తే వారు తిరస్కరించండి. చూసారా? కానీ తిరస్కార వైఖరి నరకానికి గమ్యం అవుతుందనే విషయం మర్చిపోకండి అని అల్లాహ్ అంటున్నా. ఇక్కడేదో నీకు జరిగిపోద్ది, నువ్వు అల్లాహ్ నమ్మలేదు, నీకేదో అయిపోద్ది, ఇక్కడ కాదు, అక్కడ నరకం. ఇక్కడ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు రాసిన రాత ప్రకారం అన్నీ ఇస్తాడు, ఏమి కొరత చేయడు. కానీ ఇక్కడ నమ్మకపోతే అక్కడ శాశ్వతమైన నరకమే. ఈ సందేశమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూలోక వాసులకు ఇవ్వటానికి వచ్చారు. అదే ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తీసుకొచ్చిన గ్రంథమే చివరి గ్రంథము, మొదటి గ్రంథం కాదు. ఈ గ్రంథాలకు ముందు ఎన్నో గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాలలో మార్పులు చేర్పులు జరిగిపోయినందుకు చివరి గ్రంథాన్ని పంపించి దీని సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటాను, ఇది ఎన్నటికీ మారదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అల్లాహ్తో దువా చేస్తున్నాను, ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ నీ యొక్క సందేశము వచ్చిన తర్వాత దాన్ని పరిశీలన చేసి సత్యమైతే స్వీకరించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ దివ్య జ్ఞానముతో నువ్వు ఇచ్చినటువంటి జ్ఞాన నేత్రాలతో నీ యొక్క సత్యాన్ని
పరిశీలన చేసే భాగ్యం ప్రసాదించు, సత్యాన్ని వినే భాగ్యం ప్రసాదించు, వినిన తర్వాత ఆచరించే భాగ్యం ప్రసాదించు, ఆచరించిన తర్వాత తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వకినా అదాబన్నార్. అల్లా, మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లా, మా యొక్క దువాలను స్వీకరించు, మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.